అమెరికా అంటే ఇండియన్ స్టూడెంట్లకి ఫుల్ క్రేజ్ ఉండేది. డాలర్ డ్రీమ్స్ పై కలలు కనేవారు. అమెరికా వీసాలపై క్యూలు కట్టేవారు. ఇప్పుడు అదంతా గతంగా మారింది. అమెరికా వెళ్లడంపై భారతీయ విద్యార్థులకు ఆసక్తి తగ్గింది. ఈసారి సీజన్ ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో యుఎస్ వీసాలు తీసుకున్నారు. గత ఏడాది మార్చ్ మే మధ్య సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 27% తగ్గాయి. కోవిడ్ సీజన్లోనూ ఇంత తక్కువ వీసాలు తీసుకోలేదు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ డేటా చెప్తోంది. ఇంటర్నల్ స్టూడెంట్స్ పై ట్రంప్ చర్యలు తీసుకుంటుండడం, పాలస్తీనా మద్దతు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల వీసా రద్దు చేయటం వంటి కారణాలతో యుఎస్ వెళ్లడానికి భారతీయ స్టూడెంట్స్ ఇష్టపడడం లేదని సమాచారం. ఆగస్టు సెప్టెంబర్ మధ్య సెమిస్టర్ ఉండడంతో సాధారణంగా విద్యార్థి వీసాలకు సంబంధించి మార్చి జూలై మధ్య సీజన్ చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి మే మధ్యలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 F1 వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. కోవిడ్ తర్వాత తిరిగి ప్రయాణాలు ప్రారంభించిన 2022లో ఇదే సీజన్లో 10,894గా నమోదయ్యాయి. ఇక 2023లో 14,987, 2024లో 13,478 జారీ అయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తేజస్వి అందిస్తారు. తేజస్వి, అమెరికా వెళ్ళడానికి భారతీయ విద్యార్థులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు? ఎక్కువ మంది యుఎస్ లేదా విదేశాలు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని చాలా డాలర్ డ్రీమ్స్తో బతుకుతూ ఉంటారు ఎక్కువ మంది. అండ్ ఇంతకు ముందంటే అది చాలా కష్టమైన ప్రాసెస్, చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. కానీ కోవిడ్ తర్వాత అదంతా చాలా మారిపోయింది. మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాత మనకి వీసా అప్రూవల్ అనేది చాలా వరకు ఈజీ అయిపోయింది. 2020, 2021 ఆగిపోయినప్పటికీ 2022లో 10,000 మంది వెళ్ళారు అంటే ఎంత వరకు స్టూడెంట్స్కి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మెయిన్గా యుఎస్ వెళ్ళాలనే ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే యుఎస్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది, అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి యుఎస్ వెళ్ళాలని ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ ఇయర్ 2024లో మన కంట్రీ నుంచి వెళ్ళిన లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా. కానీ ఈ ఇయర్ అది 27% డ్రాప్ అయిపోయింది. అంటే మెయిన్గా చూసుకుంటే దీనికి కారణం ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనే చెప్పాలి. అక్కడ పరిస్థితులు అంత ఈజీగా లేవు. అండ్ జాబ్స్ కూడా ప్రస్తుతానికి రెసెషన్ నడుస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడితేనే ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్గా ఒక రకంగా చూసుకుంటే ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ ఎక్కువగా వీసా రివోకేషన్ అనేది జరుగుతుంది అక్కడ. అంటే చాలా కారణాల వల్ల వీసా రివోకేషన్ అనేది జరగడం. అండ్ రీసెంట్గా పాలస్తీనా ఆ కండిషన్లో ఆ ప్రొటెస్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి లేదా ఆ సిచ్యువేషన్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా అందులో ఎక్కువ మంది ఇండియన్స్ ఉండడం. అండ్ లాస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక 50% ఇండియన్స్కే వీసా రివోకేషన్ అనేది జరగడం జరిగింది. సో ఈ పరిస్థితులన్నీ చూసుకోవడం అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్కి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వైవల్ ఎలా ఉంటుంది, ఈ భయాలన్నీ కనిపించడం, అందువల్ల యుఎస్కి వెళ్ళడానికి కొంతవరకు జంకడం అనేది మనం చూస్తున్నాం. అండ్ ఇదనే కాదు, రీసెంట్గా మే 27 నుంచి జూలై 18 వరకు వీసా ప్రాసెసింగ్ అనేది ఆపడం జరిగింది. ఎందుకు అంటే రీసెంట్గా సోషల్ మీడియా వెట్టింగ్ అని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఇంత స్క్రూటినీ అనేది ఉండేది కాదు స్టూడెంట్స్ మీద వీసాకి సంబంధించి. కానీ ఈ మధ్యకాలంలో అంటే ఈ బిట్కాయిన్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేయడం, ఇలా సోషల్ మీడియా ద్వారా కొంతవరకు ఇబ్బందుల్లో పడుతున్నారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో వాళ్ళ సోషల్ మీడియా స్క్రూటినీ కూడా చేసి సోషల్ మీడియా ద్వారా ఏమన్నా థ్రెట్ ఉందా వీళ్ళు మన కంట్రీకి వస్తే అనేది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. అది ఒక రకంగా స్టూడెంట్స్కి డిసడ్వాంటేజ్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తారు అనేది ఆ మూమెంట్ వరకే ఆలోచిస్తారు. కానీ ఇది నా ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తుంది అని ఆలోచించి ఎవరు పోస్ట్ చేయరు. కాబట్టి లాస్ట్ 1 మంత్లో సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా చాలా వీసాస్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి కండిషన్లో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ మందికి ఇబ్బంది పెడుతుంది. అండ్ అక్కడున్న వాళ్ళల్లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళల్లో కూడా చెక్ అండ్ రీవోకేట్ అనేది మనం చూస్తున్నాము. అక్కడక్కడ సోషల్ మీడియా అక్కడున్న స్టూడెంట్స్కి సంబంధించి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారని కానీ లేదంటే వాళ్ళ పర్సనల్గా అక్కడున్న రూల్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతున్నారా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాంట్లో అనేది చెక్ చేసి ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఉంది, వాళ్ళ ఏదైనా థ్రెట్ ఉంది అంటే అక్కడ రీవోకేట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ చాలా స్ట్రగుల్స్. మళ్ళీ అక్కడ నుంచి ఇండియాకి రావడం చాలా కష్టమవుతుంది. అండ్ అదొక పెద్ద ప్రాసెస్.
సో ఇవన్నీ ఆలోచించుకొని యూఎస్ వెళ్ళడానికైతే స్టూడెంట్స్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఈ ఇయర్ 9,000 మంది మేజర్గా చూసుకుంటే మనం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్కి స్టూడెంట్స్ ఎక్కువగా వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది కనుక మిస్ అయితే మళ్ళీ ఫిబ్రవరి వరకు ఆగాల్సి వస్తుంది. అండ్ డిసెంబర్లో అక్కడ కొంచెం ఫాల్ కండిషన్ ఉంటుంది. ఆ క్లైమేట్కి మనం వెంటనే వెళ్ళి అడ్జస్ట్ అవుతామా లేదా, అండ్ అప్పుడు సెమిస్టర్ మిడిల్లో ఉంటుంది, మనం ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతాం, అండ్ ముందు జరిగిందంతా మిస్ అయిపోతాం అనుకుంటారు. కాబట్టి స్టూడెంట్స్ మార్చ్కే ఎక్కువ వెళ్ళడానికి, మార్చ్కి అప్లికేషన్స్ పెట్టుకొని ఆగస్ట్ అండ్ సెప్టెంబర్కి వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న పొజిషన్లో యుఎస్కి తగ్గిపోయి అండ్ వేరే కంట్రీస్కి వెళ్ళాలని కూడా ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా మన ఇండియాకైతే ఒక మేజర్ మైనస్ అనే చెప్పాలి మౌనిత. అయితే తేజస్వి, ట్రంప్ వచ్చిన తర్వాత మారిన రూల్స్ ఏంటి అండ్ రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటావు? అంటే ట్రంప్ వచ్చిన తర్వాత అంటే అంతకు ముందు స్టూడెంట్స్ మీద, ఇతర కంట్రీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ అయితే ఉండేది కాదు. అక్కడికక్కడ అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేజర్ ఇష్యూ అయితే వీసా రిజెక్ట్ చేయడం కానీ వీసా రీవోకేట్ చేయడం కానీ జరిగేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు చాలామంది, ఒక 50% ఇండియన్ స్టూడెంట్స్ మీద, మేజర్గా ఫస్ట్ ప్లేస్లో ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళ మీద ట్రంప్ గవర్నమెంట్ ఒక 50% స్టూడెంట్స్ మీద వీసా రీవోకేట్ చేశారు అంటే ఏ రకంగా ఉన్నాయో రూల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడికక్కడ చేజ్ అండ్ రీవోకేట్, వాళ్ళ స్టూడెంట్స్కి 24 గంటలు వాళ్ళ సోషల్ మీడియా మానిటరింగ్ కానీ, లేదంటే వాళ్ళు అక్కడ వీసాలో మనకి ఏవైతే రూల్స్ ఇస్తారో ఆ రూల్స్ ప్రకారమే ఉన్నారా, లేదు ఏమన్నా రూల్స్ వైలేట్ చేశారా, లేదు వాళ్ళకి నచ్చని కండిషన్స్లో వాళ్ళు ఇప్పుడు పాలస్తీనా ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి యాంటీగా ఉన్నాం కాబట్టి అక్కడ 50% ఇండియన్ స్టూడెంట్స్ మీద, ఇండియా తర్వాత చైనా, అంతకుముందు చైనా స్టూడెంట్స్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు యుఎస్, కానీ రీసెంట్ టైమ్స్లో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఇండియా మీద 50% అండ్ చైనా స్టూడెంట్స్ మీద కూడా ఆల్మోస్ట్ ఒక 20% చైనా అండ్ బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో 50% ఇండియన్ స్టూడెంట్స్ని రీవోకేట్ చేశారంటే వాళ్ళ కెరియర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి, అండ్ అక్కడ జాబ్స్ చేసుకునే అవకాశం లేదు, ఇండియాకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. కాబట్టి స్టూడెంట్స్ అండ్ ట్రంప్ తర్వాత జాబ్స్ పరంగా కూడా అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచించుకున్నారు కాబట్టి స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అండ్ భయపడుతున్నారని చెప్పాలి మౌనిత.